ఫ్రెండ్స్ ఈరోజు మనం సామ్సంగ్ S20 ప్లస్ అన్బాక్సింగ్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్ ఈ మొబైల్ అనేది నాకు ఇప్పుడే రీసెంట్గా డెలివరీ అయింది. నేను ఒక 2 డేస్ ముందు సేల్ స్టార్ట్ కాగానే తీసేసుకున్నాను. తొందరనే డెలివరీ చేశారు. ఫ్రెండ్స్ ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ చూద్దాం. ఫ్రెండ్స్ డిస్ప్లే వచ్చేసి 6.7 ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్తో వస్తుంది ఈ మొబైల్. కెమెరాస్ వచ్చేసి 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో వస్తుంది. ఇంకా 12 మెగాపిక్సెల్ ప్లస్ 12 మెగాపిక్సెల్ ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ ప్లస్ వైడ్ యాంగిల్ కెమెరా. ఒక డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసి 10 మెగాపిక్సెల్తో వస్తుంది. ప్రాసెసర్ వచ్చేసి Exynos 990తో వస్తుంది. వీళ్ళ ఓన్ ప్రాసెసర్ ఇది. ర్యామ్ వచ్చేసి 8GB ర్యామ్తో వస్తుంది. స్టోరేజ్ వచ్చేసి 128GBతో వస్తుంది. ఎక్స్టెండబుల్ అంటే మెమరీ కార్డ్ వేసుకొని 1TB దాకా ఎక్స్పెండ్ చేసుకోవచ్చు. బ్యాటరీ వచ్చేసి 4500 ఇచ్చారు. 25 వాట్స్కి సపోర్ట్ చేస్తుంది. బాక్స్లోని 25 వాట్స్ అడాప్టర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది టైప్ సితో వస్తుంది. సిమ్ వచ్చేసి హైబ్రిడ్ సిమ్తో వస్తుంది. అంటే ఒక మెమరీ కార్డు ఒక సిమ్ కార్డు లేకపోతే 2 సిమ్ కార్డ్స్ మాత్రమే వేసుకోవచ్చు. Android 10తో వస్తుంది. ఫ్రెండ్స్ బాక్స్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి S20 అని రాసింది. బాటమ్ వచ్చేసి సార్ వాల్యూస్ అండ్ ప్రైస్ రాసింది 83,000 అని. ఫ్రెండ్స్ ఇది ఫ్లిప్కార్ట్లో సేల్లో తీసుకున్నాను. నాకు 50,000 పడ్డది. అంటే SBI కార్డు మీద నాకు 10% డిస్కౌంట్ వచ్చింది ఈ మొబైల్. ఇది నాకు 2 డేస్లోనే డెలివర్ చేశారు ఫ్లిప్కార్ట్ వాళ్ళు. ఒకసారి అన్బాక్స్ చేసి చూద్దాం ఈ మొబైల్ని. ఈ ప్రైస్ సెగ్మెంట్లో మంచి ఫ్లాగ్షిప్ మొబైల్ ఇది. మంచి డిస్ప్లే అండ్ ప్రాసెసర్ కూడా బాగానే వాడారు ఈ మొబైల్. దీని ప్రైస్ వచ్చేసి ఎప్పుడు ఒక 80,000 ఉంటుంది. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ సేల్లో మాత్రం 50,000 తీసుకొచ్చారు. ఓకే, బాక్స్ ఓపెన్ చేయగానే సిమ్ ఇజెక్టర్ పిన్ కనబడుతుంది. ఓకే, బాక్స్లో ఇంకేమో ఉన్నాయి. ఓకే, ఒక ట్రాన్స్పేట్ పౌచ్ ఇస్తున్నారు. యూజర్ మాన్యువల్ ఇస్తున్నారు. ట్రాన్స్పేట్ పౌచ్ బాగానే ఉంది. అంటే క్వాలిటీ బాగా మెయింటైన్ చేస్తారు సామ్సంగ్ వాళ్ళు. ఓకే, పక్కకు పెట్టేసి యూజర్ మాన్యువల్ పక్కకు పెట్టేస్తాం. ఇంకో పేపర్ ఉంది, వారంటీ కార్డు. ఓకే, ఇంకా ఉన్నాయి పేపర్స్ అయితే. సిమ్ జెట్ పెన్ బయటికి వెళ్ళట్లేదు, వదిలేద్దాం. ఓకే, ఒకసారి మొబైల్ని బయటికి తీసి చూద్దాం. ఓకే, వైట్ కలర్ చాలా బాగా కనబడుతుంది లుక్ అయితే. ఒకసారి ఫోన్ పక్కన పెట్టేసి ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇంకా ఒక అడాప్టర్ ఉంది. 25 వాట్స్ సపోర్ట్ చేసే టైప్ సితో వస్తుంది ఇది. అంటే అడాప్టర్ కూడా టైప్ సితోనే వస్తుంది. చూడొచ్చు బ్యాక్ సైడ్ 25 వాట్స్ వస్తుంది అవుట్పుట్. పక్కకు పెట్టేసి ఇంకేమున్నాయో చూద్దాం. ఏదో చిన్న అంటే సపోర్ట్ కోసం ఇచ్చారు బాక్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇయర్ ఫోన్సే ఉన్నాయి. ఇయర్ ఫోన్స్ ఓకే, ఇయర్ టిప్స్ ఉన్నాయి. ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ ఇచ్చారు. ఇయర్ ఫోన్స్ ఇది బ్లూటూత్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇయర్ ఫోన్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇయర్ ఫోన్స్ కూడా టైప్ సితోనే వస్తున్నాయి. ప్లస్ బ్లూటూత్ కూడా సపోర్ట్ చేస్తుంది ఇయర్ ఫోన్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ బటన్స్ వచ్చేసి వాల్యూమ్ అప్ అండ్ డౌన్, కాల్ ఆన్ ఆఫ్ బటన్ కూడా ఇచ్చారు. బ్లూటూత్ కూడా బటన్ ఇచ్చారు. ఓకే, ఇయర్ ఫోన్స్ పక్కకు పెట్టేసి ఇంకా ఏమున్నాయి. ఓకే, USB కేబుల్ ఉంది. ఇది టైప్ సితో వస్తుంది. అడాప్టర్ నుంచి టైప్ సి అనే మన మొబైల్స్కి టైప్ సితో వస్తుంది ఈ కేబుల్ వచ్చేసి. ఓకే, టైప్ సి టు టైప్ సి. ఓకే, ఇవన్నీ పక్కకు పెట్టేసి ఒకసారి మొబైల్ ఫోన్ని చూద్దాం ఎలా ఉందనేది. బాక్స్లో పెట్టేసి ఓకే, మొబైల్ సైడ్కి వచ్చేసి పవర్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. సెకండరీ మైక్ అని సిమ్ ట్రే ఉంది. సిమ్ ట్రే ఓపెన్ చేసి చూపిస్తాను. ఇంకో సైడ్ వచ్చేసి ఏం లేదు. బాటమ్ వచ్చేసి ప్రైమరీ మైక్ ఉంది, టైప్ సి పోర్ట్ ఉంది, స్పీకర్ ఉంది. బ్యాక్ వచ్చేసి క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా. ఇంకా వచ్చేసి 12 మెగాపిక్సెల్ ప్లస్ 12 మెగాపిక్సెల్ ఒక డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఒక సింగిల్ ఫ్లాష్తో వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి 10 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. ఓకే, మొబైల్ని అయితే ఒకసారి సిమ్ ట్రే ఓపెన్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్ ఈ మొబైల్ వచ్చేసి హైబ్రిడ్ స్టార్ట్తో వస్తుంది. ఒక మెమరీ కార్డు వేసుకొని ఒక సిమ్ వేసుకోవచ్చు, లేదంటే 2 సిమ్ కార్డులు వేసుకోవచ్చు ఎట్ ఏ టైం. కానీ ఎట్ ఏ టైం 2 సిమ్ కార్డులు ఒక మెమరీ కార్డ్ అయితే వేసుకోరాదు. ఓకే, అయితే మొబైల్ని అయితే స్విచ్ ఆన్ చేసి చూద్దాం. ఓకే, పవర్ అవుతుంది. సెటప్ చేసి హోమ్ స్క్రీన్లో కలుస్తాను.
ఫ్రెండ్స్ మొబైల్ బ్రైట్నెస్ ఎక్కువ ఉండడం వల్ల క్లారిటీ అనేది ఎక్కువ కనబడట్లేదు మొబైల్. ఫ్రెండ్స్ రూమ్లో లైటింగ్ తక్కువ ఉండడం వల్ల మొబైల్ అనేది చాలా ఎక్కువ బ్రైట్నెస్ ఉండడం వల్ల కొంచెం ఎక్కువ క్యాప్చర్ చేయలేకపోయింది. అందుకే కొంచెం క్లారిటీ అనేది రాలేదు. ఓకే, మొబైల్లో కెమెరాస్లో ఒకసారి సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఎంతవరకు రికార్డ్ చేసుకోవచ్చో చూపిస్తాను. మీకు కనబడకపోవచ్చు, 8K దాకా రికార్డ్ చేసుకోవచ్చు బ్యాక్ కెమెరాతోని. ఓకే, ఈ యూఐ గురించి తెలిసిందే, శాంసంగ్ యూఐ ఇప్పుడు బాగా చేంజ్ చేసింది. ఇంకా మొబైల్స్లో సెట్టింగ్స్లోకి వెళ్ళి ఒకసారి ఆండ్రాయిడ్ వర్షన్ చెక్ చేద్దాం. ఆండ్రాయిడ్ వర్షన్ 10తో వస్తుంది మొబైల్. ఓకే, 10తో వస్తుంది. నా దగ్గర ఉన్న మొబైల్ అయితే ఇది 8GB 128GBతో వస్తుంది. మీకు ఏం కనబడకపోవచ్చు నాకు తెలిసి అక్కడ. ఫ్రెండ్స్ చూశారు కదా బ్యాక్ సైడ్, ఇది లైట్ బ్లూ కలర్ వేరియంట్. ఇది నేను తీసుకుని అయితే మంచి షైనింగ్ ఉంది బ్యాక్ సైడ్ అయితే. ఫ్రంట్ సైడ్ వచ్చేసి డిస్ప్లే కొంచెం కర్వ్డ్ ఉంటుంది, కొంచెం కర్వ్ ఉన్నట్టు కనబడుతుంది. బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ చాలా ఎక్సలెంట్గా చేశారు మొబైల్. ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు శాంసంగ్ S20 Plus అన్బాక్సింగ్. నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.